హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి జీడీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మనకు దాదాపుగా అయితే మనకు 39,480 పోస్టులకు సంబంధించి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి మనకి 39,481 పోస్టుల నుంచి కూడా మనకు ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. సో దాదాపు అయితే మనకు ప్రతిసారి నోటిఫికేషన్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేసరికి పోస్ట్ అయితే పెరిగే అవకాశం ఉంది, పెరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా మనం ఏజీ, క్వాలిఫికేషన్స్, అదేవిధంగా టెస్ట్ ప్యాటర్ను, ఇలాంటి పూర్తి వివరాలు అయితే మనం ఈ వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. సో మనం ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ఎప్పటివరకు చేసుకోవచ్చు అంటే మనకు సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి అక్టోబర్ 14వ తారీఖు వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత పేమెంట్కి సంబంధించి ఒకరోజు అయితే ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. సో అక్టోబర్ 15వ తారీఖు వరకు నైట్ 11 వరకు కూడా పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో మనకు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత పేమెంట్ ఉంటుంది కాబట్టి పేమెంట్కి అయితే ఒకరోజు ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే 14వ తారీఖు లోపు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి పేమెంట్ ఒక్కటి ఆగిపోయి ఉంటుందో వారైతే మనకు అక్టోబర్ 15వ తేదీ నైట్ 11 వరకు కూడా పేమెంట్ చేసుకోవచ్చు. మనకు కరెక్షన్ విండో అయితే నవంబర్ 5th నుంచి నవంబర్ 7th వరకు అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. సో నైట్ 11 వరకు కరెక్షన్ చేసుకోవచ్చు. సో అభ్యర్థులు అయితే ఎలాంటి పొరపాటు చేయకుండా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే ప్రయత్నం చేయండి. మనకు నవంబర్ 5th నుంచి నవంబర్ 7th వరకు అయితే కరెక్షన్ విండో అందుబాటులో ఉంటుంది. మనకు ఎగ్జామ్ డేట్ వచ్చి 2025 జనవరి నుంచి ఫిబ్రవరి మధ్యలో కండక్ట్ చేయడం జరుగుతుందంటూ ఇవ్వడం జరిగింది. ఇది మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి సో మనకు జనవరి నుంచి ఫిబ్రవరి మధ్యలో మనకు ఎప్పుడైనా పెట్టే అవకాశం ఉంది. సో దానికి సంబంధించి అప్డేట్ సమాచారం రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో మనకు ఎగ్జామ్ సంబంధించి చూసుకుంటే ఇంగ్లీష్, హిందీతో పాటు మనకు తెలుగులో కూడా రాసుకునే అవకాశం ఉంది. సో అభ్యర్థులు అయితే ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. అదేవిధంగా మనకు దీనికి సంబంధించి వేకెన్సీస్ చూసుకుంటే మనకు దాదాపుగా 39,481 పోస్టులు అయితే వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు బీఎస్ఎఫ్ ఉంది, అదేవిధంగా సిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఏఆర్, ఎస్ఎస్ఎఫ్, ఎన్సిబి మొత్తం 9 రకాల డిపార్ట్మెంట్ అయితే మనకు ఎస్ఎస్సి జీడీ కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో మొత్తం 39,481 పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఒకసారి అయితే మీరు వీడియో పాజ్ చేసి చూసుకునే ప్రయత్నం చేయండి. లేదంటే నేను డిస్క్రిప్షన్లో మనకు పోస్టులకు సంబంధించి డీటెయిల్స్ అయితే నేను పీడిఎఫ్ ఇస్తాను. కావాల్సిన వారు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా దీనికి సంబంధించి పే లెవెల్ చూసుకుంటే ఇదైతే లెవెల్ 1. మనకు లెవెల్ 1 అంటే సో స్టార్టింగ్ చెప్పాలనుకోవచ్చు. మనకు బేసిక్ పే అయితే 18,000 నుంచి 56,900 వరకు అయితే ఉంది. 18,000 బేసిక్ పే అనుకుంటే మనకు శాలరీ వచ్చేసరికి మనకు 30,000 అరౌండ్ అయితే రావడం జరుగుతుంది. సో కాబట్టి బేసిక్ పే 18,000 ఉందని చెప్పి మనకు తక్కువ అయితే చేయాల్సిన అవసరం లేదు. సో ఇదైతే మనకు మంచి శాలరీ అని చెప్పి అనుకోవచ్చు. ఇందులో మనకు ఎన్సీబీ అనేది పే లెవెల్ 3కి సంబంధించింది కాబట్టి దీనికి సంబంధించి అయితే 21,700 నుంచి 69,100 వరకు అయితే బేసిక్ పే ఇవ్వడం జరిగింది. సో ఇదైతే కొంచెం లెవెల్ 3 కాబట్టి కొంచెం హై క్యాడర్ పోస్ట్ అని చెప్పి అనుకోవచ్చు ఎన్సీబీ పోస్ట్ అనేది. అదేవిధంగా దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 23 ఇయర్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా 2025 జనవరి 1వ తేదీ వరకు కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. సో ఎవరైతే 2025 జనవరి 1వ తేదీ వరకు 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అంటే మనకు 2002 జనవరి 2వ తారీఖు కంటే ముందు కానీ, అదేవిధంగా 2007 జనవరి 1వ తారీఖు తర్వాత జన్మించిన వారు అప్లై చేసుకోవద్దు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్ వరకు అయితే ఈ విధంగా కొంత మినహాయింపులు కూడా ఉన్నాయి. సో వారికి సంబంధించి చూసుకోవచ్చు. సో మనకు ఎస్సీ, ఎస్టీకి అయితే 5 years వరకు రిలాక్సేషన్ ఉంది. మనకు ఓబీసీకి సంబంధించి 3 years వరకు రిలాక్సేషన్ ఉంది. ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకైతే 3 years వరకు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు ఎవరైతే 1984 అల్లర్లో ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళకి సంబంధించిన పిల్లలకు సంబంధించి కూడా 5 years వరకు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఈ 2002 గుజరాత్ అల్లర్లో చనిపోయిన వారి యొక్క పిల్లలకైతే మనకు ఓబీసీ వారైతే 8 years వరకు ఇవ్వడం జరిగింది. అదే ఎస్సీ, ఎస్టీ వారైతే మాత్రం 10 years వరకు ఇవ్వడం జరిగింది. ఇందులో అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి అయితే మాత్రం 5 years వరకు ఇవ్వడం జరిగింది. సో 18 to 23 years వరకు అయితే అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన వారికి అయితే రిజర్వేషన్స్ అవకాశం ఉంది కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ అయితే పొందే అవకాశం ఉంది. క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు మెట్రికులేషన్ లేదా 10th క్లాస్ క్వాలిఫికేషన్ అంటూ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే 10th పాస్ అయి ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. 10th కూడా 2025 జనవరి 1 లోపు పాస్ అయి ఉండాలంటూ మనకి ఇవ్వడం జరిగింది. సో ఆ తర్వాత పాస్ అయిన వరకు అయితే అవకాశం లేదు. 2025 జనవరి 1 కట్ ఆఫ్ తేదీ అయితే పెట్టడం జరిగింది. ఇక ప్రధానంగా ఎన్సీసీ సర్టిఫికెట్ ఉన్న వారికైతే కొంత బోనస్ మార్కులు అయితే ఇవ్వడం జరిగింది. ఎన్సీసీ సి సర్టిఫికెట్ ఉన్న వారికైతే
5% బోనస్ మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు వచ్చిన మార్కులలో 5% బోనస్ మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉన్న వారికైతే 3% మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. ఏ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకైతే 2% మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇదైతే కొంత సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకైతే కొన్ని మార్కులు అయితే ఎక్కువనే కలుస్తుందని చెప్పి అనుకోవచ్చు. ఎవరైతే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటుందో వారైతే ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. సో మీరు కనుక అప్లికేషన్ ఫామ్లో కనుక మెన్షన్ చేయకుండా మీకు తర్వాత ఉందని చెప్పినా కూడా అదైతే మనకు వ్యాలిడ్గా పరిగణించబడదు. దీనికి సంబంధించి కూడా 2025 జనవరి 1 లోపు ఉన్న వారికి మాత్రమే మనకు సర్టిఫికేట్స్ అయితే వ్యాలిడ్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన వారికి వ్యాలిడ్గా పరిగణించబడదు. అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్ వారికి అయితే మనకు ఎన్సీసీ సంబంధించి సర్టిఫికేట్స్ అయితే యాడ్ చేయబడవు. సో ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు ఎన్సీసీ సర్టిఫికేట్ని ఉపయోగించుకోవడానికి అయితే అవకాశం లేదు. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మాత్రం మనకు 100 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ పెట్టడం జరిగింది. ఇందులో మనకి ఉమెన్ క్యాండిడేట్స్కి, అదేవిధంగా ఎస్సీ క్యాండిడేట్స్కి, ఎస్టీ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్మెన్కి మనకు ఈ ఫీజు నుంచి అయితే మినహాయింపు ఇవ్వడం జరిగింది. మిగిలిన వారైతే 100 రూపీస్ పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు ఎగ్జామ్ సెంటర్ చూసుకుంటే సౌత్ రీజియన్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే అందుబాటులో ఉన్నాయి. సో మనకు ఆంధ్రప్రదేశ్లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం ఈ సెంటర్లు అయితే అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ వారికి అయితే హైదరాబాదు, కరీంనగర్, వరంగల్ ఈ 3 సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే మాత్రం మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుంది. సో మనకు టోటల్గా అయితే 80 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకు 160 మార్క్స్ రావడం జరుగుతుంది. అంటే ఈచ్ క్వశ్చన్స్కి 2 మార్క్స్ అయితే క్యారీ చేయడం జరిగింది. సో మనకు సిలబస్ చూసుకుంటే మనకు పార్ట్ ఏలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 20 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మనకు 40 మార్క్స్ ఇవ్వడం జరిగింది. మనకు పార్ట్ బి నుంచి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి. మనకు 40 మార్క్స్ ఇవ్వడం జరిగింది. మనకు ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వశ్చన్స్కి 40 మార్క్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పార్ట్ డి నుంచి ఇంగ్లీషు లేదా హిందీ ఈ రెండింటి ఏదో ఒక సబ్జెక్ట్ అయితే ఉంటుంది. సో ఇందులో మనకు 20 క్వశ్చన్స్కి 40 మార్క్స్ ఇవ్వడం జరిగింది. టోటల్ టైం వచ్చి 60 మినిట్స్, అంటే మనకు 1 అవర్ టైం ఉంటుంది. సో మనకు 1 అవర్లో మనకు 80 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడైతే మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మనకు ఈచ్ రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అయితే తీసేయడం జరుగుతుంది. సో అభ్యర్థులు ఎగ్జామ్ రాసేటప్పుడు సో కేర్ఫుల్గా ఆన్సర్ అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అయితే తీసేయడం జరుగుతుంది. అంటే మనకు 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంది. సిలబస్ సంబంధించి చూసుకుంటే మనకు సిలబస్లో సబ్ టాపిక్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఒకసారి అయితే మీరు వీడియో పాజ్ చేసి చూసుకోండి. లేదంటే దీనికి సంబంధించిన సిలబస్ అయితే నేను పీడిఎఫ్ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. కావాల్సిన వాళ్ళు ఒకసారి చూసుకొని మీరు సిలబస్ని 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయండి. సిలబస్ మీద మీకు క్లారిటీ లేకపోతే మీకు మార్క్స్ అయితే తగ్గే అవకాశం ఉంది. సో మనకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి, అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, అదేవిధంగా ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ లేదా హిందీకి సంబంధించి టాపిక్స్ వైజ్గా అయితే మనకు సిలబస్ అందుబాటులో ఉంది. సో అభ్యర్థులు అయితే ఒకసారి పూర్తిగా చూసి ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు, అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి చూసుకుంటే ఎక్స్ సర్వీస్మెన్ వారికి అయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నుంచి అయితే మనకు మినహాయింపు ఇవ్వడం జరిగింది. వీరికైతే ఓన్లీ హైటు, వెయిటు ఈ విధంగా మాత్రమే చూడడం జరుగుతుంది. మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి చూసుకుంటే మనకు మేల్ క్యాండిడేట్స్కి అయితే 5 కిలోమీటర్స్ను 24 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. అదేవిధంగా 1.6 కిలోమీటర్స్ని 7 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. అదే ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే 1.6 కిలోమీటర్స్ని 8.5 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. అదేవిధంగా 800 మీటర్స్ని 5 మినిట్స్లో కంప్లీట్ చేయాలంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఇది మనకు మేల్ క్యాండిడేట్స్కు, అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్ సంబంధించి ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ మాత్రమే, దీనికి ఎలాంటి మార్క్స్ లేవు. ఓన్లీ మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్నే మనకు మెరిట్గా తీయడం జరుగుతుంది. మనకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ సంబంధించి చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్ అయితే 170 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. అదే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 157 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. ఇందులో మనకు ఎస్టీ వారికి అయితే కొంత మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది అనుకోవచ్చు. మనకు ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే మేల్ క్యాండిడేట్స్ 162.5 సెంటీమీటర్స్ ఉండాలి. అదే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 150 సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతుంది. సో అదేవిధంగా నార్త్ ఈస్ట్ స్టేట్స్, అదేవిధంగా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమ్స్ వారికి, అదేవిధంగా కొన్ని జాతుల వారికి అయితే కొంత మినహాయింపు ఇవ్వడం జరిగింది. సో వారికి సంబంధించి ఎవరైనా ఉంటే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా చెస్ట్కి సంబంధించి చూసుకుంటే మనకు మేల్ క్యాండిడేట్స్ అయితే
మనకు ఎక్స్పాండ్ చేయకుండానే 80 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఎక్స్పాన్షన్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ అయితే కంపల్సరీ పెరగాలంటే ఇవ్వడం జరిగింది. ఇందులో ఎస్టీ వారికి అయితే ఎక్స్పాండ్ చేయకుండానే 76 సెంటీమీటర్స్ అయితే చెస్ట్ ఉండాలి. ఎక్స్పాన్షన్ చేస్తే 5 సెంటీమీటర్ కంపల్సరీ పెరగాలంటే ఇవ్వడం జరిగింది. సో మనకు జనరల్గా అయితే 80 సెంటీమీటర్స్ ఉండాలి. ఎస్టీ వారికి మాత్రమే 76 సెంటీమీటర్స్ ఉన్నా సరిపోతుంది. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే మనకు చెస్ట్కు సంబంధించి మెజర్మెంట్స్ తీసుకోవడం జరగదు. వారికైతే చెస్ట్ మెజర్మెంట్స్ తీసుకోరు. అదేవిధంగా వెయిట్కి సంబంధించి చూసుకుంటే మాత్రం హైట్కు తగ్గట్టుగా వెయిట్ ఉండాలంటూ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. అది కూడా మనకు మెడికల్ స్టాండర్డ్ ప్రకారం ఉండాలి. మెడికల్ స్టాండర్డ్ సంబంధించి హైట్ వెయిట్కి సంబంధించి సపరేట్ వీడియో మన ఛానల్ అందుబాటులో ఉంది. సో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. రిటన్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అదేవిధంగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు మెడికల్ ఎగ్జామినేషన్, అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో దీనికి సంబంధించి అయితే నేను సపరేట్ వీడియో చేస్తాను. మీరు ఎవరైతే ఎగ్జామ్ రిటన్ టెస్ట్ క్వాలిఫై అవుతారో తర్వాత మన ఛానల్లో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. సో మొత్తానికైతే మనకు మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన వారికి మెరిట్ లిస్ట్ తీయడం జరుగుతుంది. సో ఇందులో మెరిట్ వచ్చిన వారికి మనకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవి క్వాలిఫై అయిన వారికి మెడికల్ ఎగ్జామినేషన్, అదేవిధంగా నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. దీంతో మనకు ఎగ్జామినేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇందులో మనకి రిటన్ టెస్ట్కి సంబంధించి చూసుకుంటే 30% అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి మార్క్స్ వచ్చి ఉండాలి. ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 25% మార్క్స్ వచ్చి ఉండాలి. అదేవిధంగా అదర్ క్యాండిడేట్స్ అయితే మనకు 20% మార్క్స్ వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళకి యొక్క పేపర్ అనేది వ్యాలిడ్గా పరిగణించబడుతుంది. సో అప్పుడు మాత్రమే వీరు ఎగ్జామ్ టెస్ట్ క్వాలిఫై అయినట్టు. సో మనం ప్రధానంగా అయితే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఫస్ట్ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన ssc.gov.in అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఇంతవరకు ఒక్క అప్లికేషన్ కూడా చేసి లేరు అంటే మాత్రం ఫస్ట్ మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. గతంలో మనకు ssc.gov.in అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఏదైనా అప్లికేషన్ చేసి ఉంటే మాత్రం వన్ టైం రిజిస్ట్రేషన్ మీరు ఆల్రెడీ చేసి ఉంటారు కాబట్టి మీకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే ఆల్రెడీ ఉంటాయి. సో మీరు దాంతో లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మనకు అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి సపరేట్ వీడియో చేశాను, కావాల్సిన వాళ్ళు ఒకసారి చూసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లోనే అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తే వీడియో మాత్రం లెంత్ అవుతుంది కాబట్టి మీకు తగ్గించడం కోసం దాన్ని సపరేట్ వీడియో చేశాను, కావాల్సిన వాళ్ళు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. మీరు సిగ్నేచర్ అప్లోడ్ చేసేటప్పుడు మాత్రం మీరు సిగ్నేచర్ ఈ విధంగా ఉండేటట్టు చూసుకొని అప్లోడ్ చేయాలి. సో మీకు సిగ్నేచర్ కనుక సైడ్కి కానీ బయటికి వెళ్ళడం కానీ చిన్నగా కనపడడం కానీ ఆ విధంగా మాత్రం చేయకూడదు. సో సిగ్నేచర్ మాత్రం మనకు బాక్స్ నిండా నీట్గా వచ్చే విధంగా చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు కూడా ఫోటో అయితే మీకు రిజెక్ట్ అవ్వడానికి కారణాలు చూసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్ అయితే ప్లేన్ ఉండాలి. సో మీకు డిజైన్లు కానీ లేకపోతే వేరే ఎక్కడో దిగడం కానీ చేయకూడదు. అదేవిధంగా క్యాప్ పెట్టుకొని దిగడం కానీ షర్ట్ లేకుండా దిగడం కానీ ఫోటో సరిగ్గా కనపడకుండా దిగడం కానీ బ్లర్గా ఉండడం జరిగితే మాత్రం ఫోటో రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఫోటో దిగేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉంటాడు చూసుకొని దిగే ప్రయత్నం చేయండి. ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు ఫోటో అయితే ఈ విధంగా ఉండేటట్టు చూసుకొని ఫిలప్ చేయండి. ఎందుకంటే మీకు ఈ విధంగా కానీ ఇట్లా సైడ్కి దిగడం కానీ బ్లర్గా ఉండడం కానీ స్పెట్స్ పెట్టుకొని దిగడం కానీ ఇలాంటివి ఉంటే మాత్రం అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసేటప్పుడు కూడా మీరు కేర్ఫుల్గా అప్లికేషన్ చేసే ప్రయత్నం చేయండి. చూసారుగా ఇది మనకు ఎస్ఎస్సి జీడీకి సంబంధించి మనకు కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించే ప్రయత్నం చేశాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో మరొకసారి చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే సెప్టెంబర్ 5th నుంచి మనకు అక్టోబర్ 14th వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మొత్తం పోస్ట్ అయితే మనకు 39,481 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. సో వీటికి రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేసరికి మరికొన్ని పోస్టులు అదనంగా కలిపే అవకాశం ఉంది కాబట్టి మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మంచి పోస్టులు, భారీ నోటిఫికేషన్ కాబట్టి యువత అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో మీకు నచ్చిన డిపార్ట్మెంట్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత మీకు ఆర్డర్ ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇందులో ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి కూడా సపరేట్ వీడియో మన ఛానల్ అందుబాటులో ఉంది, కావాల్సిన వాళ్ళు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. సో ఏ డిపార్ట్మెంట్ ఏ విధంగా ఉంటుందనే విషయాలు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేశాను. చూస్తారుగా ఇది మనకు ఎస్ఎస్సి జీడీకి సంబంధించి నోటిఫికేషన్ వివరాలకు సంబంధించి కొంత అప్డేట్ అయితే మీకు ఇచ్చే ప్రయత్నం చేశాను. ఇదే విధంగా మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటుంది. వీటితో పాటు ప్రతిరోజు మార్నింగ్ విద్యా ఉద్యోగ సమాచారం రావడం జరుగుతుంది. మన వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మరింత అప్డేట్ సమాచారం కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.